అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలకు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా శనివారం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో శనివారం పుష్ప 2 టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సినీభిమానులు అల్లు అర్జున్ మూవీ టికెట్లు బుక్ చేసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో టిక్కెట్లు బుక్ అయ్యాయి. పుష్ప 2 టికెట్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్, బాహుబలి 2 రికార్డును పుష్ప 2 సినిమా బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ఆంధ్ర, తెలంగాణ, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిన్న బుకింగ్ ప్రారంభం కాలేదు. తెలంగాణలో సాయంత్రం స్టార్ట్ కాగా కేరళలో ఆదివారం డిసెంబర్ 0 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయినా నిన్న ఒక్క భారతదేశంలోనే మల్టీప్లెక్స్లలో 55,000 కంటే ఎక్కువ టిక్కెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలుపుకుంటే తొలిరోజే 2.79 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఆదివారం డిసెంబర్ 0 కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఓపెనింగ్ అయిన వెంటనే ప్రధాన థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకసారి అక్కడ కూడా టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటివరకు కేవలం ఒక రోజు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం. సినిమా విడుదలకు మరో 4 రోజులు సమయం ఉంది. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల ద్వారానే దాదాపు 100 కోట్ల కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికాలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇప్పటివరకు 16 కోట్ల రూపాయలు టిక్కెట్లు అడ్వాన్స్గా బుక్ అయ్యాయి. ఇక డిసెంబర్ 4న ఉత్తర అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలంగాణలో కూడా డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోస్ పడనున్నాయి.